హలో అండి, ఈరోజైతే మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. నేను ఈ టెంపుల్కి ఎప్పుడో 6th to 7th క్లాస్ మధ్యలో వెళ్ళినట్టు గుర్తు. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా, దారిలో కాఫీ అయితే తాగేసాము. అండ్ కాఫీ తాగి స్టార్ట్ అయితే అయ్యాము. మార్నింగ్ మేము ఇక్కడ 7 o'clock కల్లా స్టార్ట్ అయిపోయామండి మా ఇంటి దగ్గర. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అయిపోయింది. ట్రాఫిక్ ఉంది, అలాగే ఎండ కూడా చాలా గట్టిగానే ఉన్నాయండి హైదరాబాద్లో. ఇంకా మోస్ట్లీ కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. మా యోగి అయితే కారెక్కంగానే తెలిసిందే కదా పడుకుంది. ఇంకా పడుకుని లేచి బండి ఇచ్చేసాను తినడానికి. సండే కదా 11 అయిపోయింది, 11:30 అయిపోతుంది. అమ్మవారి దర్శనానికి లేట్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నామండి. కానీ చాలా త్వరగా అయిందట. మోస్ట్లీ ఒక 15 minutes వెయిట్ చేసామేమోనండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము. ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే. అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే. కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా. నేను ఇలాగవే పువ్వల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. శివ, ఈశా అంటే అర్థం తెలుసా నీకు? దర్శనం అయితే చాలా పార్వతి. ఇంకా బయటకు వచ్చేసి ఫోటోస్ అనేది శివుడికి తోడుగా పార్వతి రాకపోతే ఇంకెవరు వస్తారు? తెలుసు అని